అనంతపురం నగరంలో న్యాయవాదులు భారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు. కోర్టు ఎదురుగా ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనాల తనిఖీల విషయంలో జూనియర్ న్యాయవాది గౌతమ్ రాజుకు అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీకాంత్ యాదవ్కు మధ్య వాగ్వాదం నెలకొనింది. ఈ వాగ్వాదంలో గౌతమ్ రాజును సిఐ శ్రీకాంత్ యాదవ్ స్టేషన్కు తీసుకెళ్లి దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ న్యాయవాదులంతా ఆందోళన చేపట్టారు. సిఐ శ్రీకాంత్ యాదవ్పై చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డీఎస్పీ చంద్రశేఖర్కు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో పూర్తిగా విచారించి చట్ట ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. అయినప్పటికీ న్యాయవాదులు ఆందోళన విరమించలేదు. సిఐపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అంతేకాకుండా కోర్టు ముందు అలాగే రూరల్ పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపైనే బైఠాయించి భోజనాలు చేశారు. సిఐ వచ్చి క్షమాపణ చెప్పాలని, సిఐపై చర్యలు తీసుకోవాలంటూ, లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని న్యాయవాదులంతా హెచ్చరించారు. సిఐ శ్రీకాంత్ యాదవ్పై చర్యలు తీసుకోకపోతే కోర్టులోకి పోలీసులను ఎవ్వరినీ కూడా అడుగు పెట్టనివ్వమని న్యాయవాదులు హెచ్చరించారు. నవ్వుతున్నారు. ఎందుకు మీకు అన్ని మెడలు అడుగుతాయి. న్యాయవాదులంతా రాష్ట్రం అంతా ఏకమైతే మీరు అనుకుంటున్నారు మీరు నవ్వులో మీ కథలు మీరు ఏం చేసుకుంటారులే, ఎండలో నిలబడినారు కొంచెం పరుచుకొని పోతారు అనుకుంటున్నారు. రాష్ట్ర స్థాయిలో ఇది అన్ని గ్రూపుల్లో వెళ్ళిపోయింది. మీరు నగే నవ్వులన్నీ కలపడుతున్నారు మీడియా వాళ్ళతో. మీరు ఎంతమంది ఫోర్సులు పిలిపించుకున్నా, ఎంతమంది ఏం చేసినా న్యాయవాదులు పై తగిన జారికి సిఐ గారు ఒక చిన్న సమస్య జరిగితే అతను గొంతులు నమ్ముతారు, అతను చెయ్యేసి డోరేసి బిగిస్తారు. చంపేకపోతే అతను తను రక్షించుకునే చెయ్యి వరకు అతను రక్షించుకునే ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా. మరి రక్షణ ప్రయత్నం చేయడంలో కూడా మీరు కొరికాడు, అతను డ్రగ్స్ వాడే అంటున్నారు. కొత్త కొత్త కారణాలని చెప్తున్నారు ఇప్పుడు. అవన్నీ కూడా మీరు ఇలాగే కొనసాగి ఇంకా రకాలైనటువంటి కారణాలు చెప్పినా కూడా ఈడ అనంతపూర్ కోటూరు మన రూరల్ పరిధిలో టెంట్ వేసి మేము రోడ్లు స్తంభింపజేస్తాం. మీరు ఇంకా ఒక 1000 మందిని ఫోర్స్ తెచ్చుకున్నా కూడా న్యాయవాదులు తగ్గే పరిస్థితి ఉండదు. మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పి న్యాయ ప్రకారం ఆ యొక్క న్యాయవాదులపై జరిగిన దాడికి మీరు బాధ్యత వహించి మీరు క్షమాపణ చెప్పాలని కూడా, అలాగే ఈ సిఐ గారిపై ఎఫ్ఐఆర్ SC/ST కేసు కింద అట్రాసిటీ కేసు కింద కేసు రిజిస్టర్ చేసి జ్యుడిషియల్ వ్యవస్థకి మరి దాన్ని విచారణ చేసే అధికారులు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మీడియా ద్వారా న్యాయమిత్రులందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క న్యాయవాదికి ప్రతి ఒక్క బార్ అసోసియేషన్ కూడా మేము పిలుపునిస్తున్నాం. వీళ్ళు
బండ్లు ఆగ బియ్యం తీసుకోవాలా అన్న వేయండి. ఈరోజు గౌతమ్ రాజు అనే ఒక జూనియర్ న్యాయవాది మీద సిఐ శ్రీకాంత్ గారు, రూరల్ సిఐ శ్రీకాంత్ గారు నిన్నటి రోజున ఈ సాయంత్రము దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అతను హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యాడు. మరి గౌతమ్ రాజు అనే న్యాయవాది వాళ్ళ ఫాదర్కి మెడిసిన్స్ తీసుకొని రావడానికని చెప్పి అతను బయటకు వస్తే మరి నీ విధి నిర్వహణలో భాగంగా పోలీసులు దాన్ని బండి ఆపి ఏదన్నా మీకు లైసెన్సు ఇవన్నీ చూపించమని అడిగితే అన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూపించే క్రమంలో మీరు దౌర్జన్యం చేయొద్దండి, నేను చూపిస్తాను, నా దగ్గర డాక్యుమెంట్ ఉన్నాయని చెప్తుంటే అనరాని మాటలు లేకపోతే బూదు మాటల్లో తిట్టి చూపిరా పూక అది ఇది అని ఇట్లా నానా గలీజ్ మాటలు మాట్లాడి సిఐ గారు తర్వాత ముగ్గురు కానిస్టేబుల్ దారుణంగా అతను కొట్టడం జరిగింది. మళ్ళీ అతను హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు. మరి వెంటనే మేము న్యాయవాదులుగా ఒక న్యాయవాదికి అన్యాయం జరిగింది, మేము న్యాయాన్ని సంరక్షించి న్యాయాన్ని రక్షించేందుకు నిరంతరం కృషి చేసేటువంటి వాళ్ళము, పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేయాలని చెప్పి మేము కోరేటువంటి వాళ్ళము, మరి పోలీసు వ్యవస్థతో సమన్వయంతో పనిచేసేటువంటి వాళ్ళము. మరి న్యాయవాదికే రక్షణ లేని సందర్భంలో మరి ఏ విధంగా పోలీసులు రక్షణ కల్పిస్తారనే దీంతో మేము ఈరోజు మరి ఆందోళన చేపట్టడం జరిగింది. కేవలం ఒక చిన్న కోరిక, అంటే ఒక దీన్ని కోరాం, క్షమాపణ చెప్పండి సిఐ. ఎందుకంటే కొట్టడం అనేది నీ విధి నిర్వహణలో భాగం కాదు. విధి నిర్వహణలో భాగం అంటే నువ్వు చలానా వేయడము, లేదా ఫైన్ వేయడము, లేదంటే నువ్వు ఎఫ్ఐఆర్ చేయడం. ఇవి కాకుండా నువ్వు నీ కండబలాన్ని చూపించేకి మరి మీకు సిఆర్పిసి కానీ పోలీస్ యాక్ట్ కానీ మీకేం చెప్పలేదు. దీన్ని అన్యాయము, తర్వాత ఇది చట్టవిరుద్ధం. కాబట్టి నువ్వు క్షమాపణ చెప్పమని మేము కోరాం. అంటే ఇప్పుడు గవర్నమెంట్ తర్వాత పోలీసు వ్యవస్థ, ఇది వ్యవస్థ కాబట్టి మేము క్షమాపణ చెప్పము అనే పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. వ్యవస్థ అయినప్పుడు వ్యవస్థ మరి దానికి అనుగుణంగా కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా నడుచుకోవాలా. కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా, రాజ్యాంగేతర శక్తిగా ఉన్నటువంటి పోలీసు అధికారి మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఉదయం నుంచి న్యాయవాదులు ఇక్కడ 11 గంటల నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు 4 గంటలు అవుతా ఉంది. మరి ఇప్పటి వరకు కూడా మీరు ఏమి యాక్షన్, చిన్న యాక్షన్ కూడా తీసుకోలేని మీరు పరిస్థితుల్లో డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు కానీ ఎందుకున్నారు? మొన్నటికి మొన్న చాలా సందర్భాల్లో ఇదే సిఐ మీద అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి, హనీ ట్రాప్ ఆరోపణలు వచ్చాయి. అనేక మంది మరి
పౌరుల్ని ఇతను దారుణంగా కొట్టినటువంటి ఆరోపణలు వచ్చాయి. మరి ఇంతవరకు ఎందుకు యాక్షన్ తీసుకు, ఎందుకు టౌన్లోనే ప్రతి పోలీస్ స్టేషన్ ఈయన మరి అధికారిగా తిరుగుతున్నారు అంటే ఎవరో పెద్దల హస్తము ఇతని మీద పనిచేస్తూ ఉంది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే న్యాయవాదిని కొట్టినటువంటి శ్రీకాంత్ యాదవ్ సిఐ గారు క్షమాపణ చెప్పాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఈ ఆందోళన మేము కంటిన్యూ చేస్తాం. మరి డిఎస్పీ గారు నేను క్షమాపణ చెప్తాను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, డిపార్ట్మెంట్ తప్పు చేయలేదు, ఒక వ్యక్తి అహంకారంతో చేసిన తప్పు, ఆ వ్యక్తి మాకు సమాధానం చెప్పాలా, ఆ వ్యక్తి క్షమాపణ చెప్పాలని చెప్తున్నాం. మరి ఆ సిఐ గారు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. 4-5 సిఐలు కూడా వచ్చి మేము చెప్తాంలేండి క్షమాపణ, ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళు క్షమాపణ చెప్పమని చెప్పి కోరుతా ఉన్నాం. ఆయన క్షమాపణ చెప్పేంత వరకు ఈ ఉద్యమం ఆగదు. మరి ఇంకొక నిర్ణయం కూడా బార్ అసోసియేషన్ తరఫున ఇంకొక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. సోమవారం నుంచి మీరు చర్య తీసుకోకపోతే, ఈరోజు మీరు క్షమాపణ చెప్పకపోతే సిఐ సరేలే వీళ్ళు ఏం చేస్తారు న్యాయవాదులు కదా సాయంత్రం వరకు వెళ్ళిపోతారంటే దీన్ని కంటిన్యూ చేయాలని ఒక నిర్ణయం. రేపు పెరేడ్ గ్రౌండ్లో కూడా మా నిరసన వ్యక్తం చేయాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. పెరేడ్ గ్రౌండ్స్లో నిరసన వ్యక్తం చేస్తాం. సోమవారం నుంచి పోలీసు యూనిఫామ్ వేసుకున్న ఏ వ్యక్తిని కూడా మరి కోర్టు ప్రెమిసెస్లోకి అలో చేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే మరి చర్యలు తీసుకోవాలా పోలీస్ డిపార్ట్మెంట్, లేకపోతే మా కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తాను. మరి నిన్నటి రోజున మన రూరల్ సిఐ శ్రీకాంత్ యాదవ్ గారు మరి అమానుషంగా ఒక జూనియర్ అడ్వకేట్ను కొట్టడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. అసలు ఏ సంఘటనైనా జరగని కొట్టే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులే, అంటే ప్రజలు ట్యాక్స్ల రూపంలో కడితే వాళ్ళకు వెళ్ళేటువంటి జీతమే మనం ఇచ్చేది. అట్లాంటి మన మీదే వాళ్ళు దాడులు చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అసలు ఒక కేసు విషయంలో కావచ్చు, ఇంకొక విషయంలో కావచ్చు, వేరే విషయంలో కావచ్చు, పోలీసులకు కొట్టే హక్కు ఎక్కడి నుంచి వచ్చిందని మరి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. నేటి సమాజంలో ఎక్కడ చూసుకుంటున్నా న్యాయవాదులపైన అమానుషంగా దాడులు జరుగుతున్నాయి. అవును, మరి న్యాయాన్ని కాపాడే న్యాయవాదులకే రక్షణ లేకపోతే ఇంకా సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడుందని మరి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మరి ఈ విషయంలో మా న్యాయవాదులందరూ కూడా, అనంతపురం బార్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఉద్యమిస్తూనే ఉన్నాం, ఉద్యమం చేస్తూనే ఉన్నాం. మరి సిఐ గారు వచ్చి జరిగినటువంటి సంఘటనకు మా యువ న్యాయవాదికి క్షమాపణ చెప్పేంత వరకు ఈ ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితిలో విరమించుకోమని మరి ఈ విధంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాము.